సార్ నేను ఖచ్చితంగా అనవసరంగా నేను ఇంకా న్యూసెన్స్ చేయాలి. ఇవన్నీ చిన్న సిపి సార్ సిపి సిపితో మాట్లాడుతున్నారు సార్. సిపితో ఎన్నోదలు చంపుతారు సంపూర్ణ హిందువులని, ఎన్నోదలు చంపుతారు ఎమ్మెల్యేలను చంపుతారు సంపూర్ణ, ఎన్నోదలు చంపుతారు సంపండి హిందువులని, మహాస్వామి హిందువులను చంపుతున్నారు, కామారెడ్డిలో ఎమ్మెల్యేలను చంపుతున్నారు. ఈ చాతగాని ముఖ్యమంత్రి కోసం సిపితో మాట్లాడుతుంది. మేమేమంటారు 500 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది దాడికి తీసుకెళ్తున్నామా? హత్యా ప్రయత్నం వీరదంపురి సిగ్గు శరం ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళతో తల్లి తిన్నాడు. అర్ధరాత్రి కొరకొర లాక్కపోయాడు. రాబోయే ప్రభుత్వంలో చెప్తున్నాం రేవంత్ రెడ్డి, నిన్ను కొరకొర ఈ మోడిచల్ రోడ్డు మీద లాక్కపోతాడు. ఇట్లా ఎమ్మెల్యేలను పంపించే ప్లాన్ చేసాం. మేము పోతాం కామారెడ్డికి. సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి ఈ రోజు నీకు బుద్ధి రాలేదు. వరంగల్ లాక్కొచ్చిన పోలీసులు, నర్సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు, ఇదా ప్రజాస్వామ్యం? ఒక సహచర ఎమ్మెల్యేలను చంపితే పోవద్దాం మేము? నీ మీద గెలిచిందని చంపిస్తావా? నీ మీద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గెలిచాడని ఈరోజు హత్యా ప్రయత్నం చేయించడం. దీనికి ప్రధాన కారకుడు హోం మంత్రివి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి. రాబోయే ప్రభుత్వంలో నేను మెడిచల్ రోడ్ల మీద లాక్కెళ్ళకపోతే చూడు, ఇదే పోలీస్ యూనిఫామ్లతో రేవంత్ రెడ్డి నేను కొర లాక్కెళ్ళకపోతాడు. నువ్వు ఎక్కడున్న రక్షణ ఉందలు. ఈ రోజు వెంకటరమణారెడ్డిని హత్య ప్రయత్నం నీ ప్రధాన హస్తం ఉంది. రమణారెడ్డి చంపాలని కాంగ్రెస్ అందరూ ప్రయత్నం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా అన్నా తీసుకో దొంగ రేవంత్ రెడ్డి అని ఒక దొంగ ఈరోజు హత్య ప్రయత్నం చేస్తాను వెంకటరమణారెడ్డి మీద. నిన్ను వచ్చే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈ మేడ్చల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలు కూడా కాంగ్రెస్ వాళ్ళు హిందువులను చంపేపిస్తున్నారు. బాన్స్వాడ కామారెడ్డి ఎమ్మెల్యే మీద హత్య ప్రయత్నం కొనుక్కున్నారా? మీ వాళ్ళందరినీ ఇదే పోలీసులతో ఆ పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే పైన రాకేష్ రెడ్డి గారు. దుండిగల్ సార్